వర్షం పడుతున్నా పట్టించుకోకుండా రాత్రంతా బయటకు ఉంచేస్తాం. మరుసటి రోజు బయటికి వెళ్తాం, కానీ స్టార్ట్ అవ్వదు. కొద్ది దూరం వెళ్ళాక రోడ్డు మధ్యలోనే ఆగిపోతుంది. చేసేదేమీ లేక దగ్గరలోని మెకానిక్ వద్దకు తీసుకెళ్తే ప్లగ్ పోయిందనో, బ్యాటరీ డెడ్ అయిందనో, ఇంజిన్ మధ్యలో సమస్య ఉందనో ఇలా ఏవేవో కారణాలు చెబుతాడు. ప్రతి వర్షాకాలంలో బైక్ వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలు ఇవి. ఈ ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి చూద్దాం. ముందుగా వెంటనే స్టార్ట్ చేయొద్దు. బైక్ని వీలైనంత వరకు తడవని ప్రదేశంలో పార్క్ చేయాలి. ఎక్కువసేపు తడిస్తే ఎలక్ట్రికల్ బాగా దెబ్బతింటాయి. ఒకవేళ తడిచిన వెంటనే స్టార్ట్ చేయకుండా పొడి దుస్తులతో తడిసిన తర్వాత చేస్తే మేలు. స్టాండ్ విషయంలోనూ బైక్ను పార్క్ చేసేటప్పుడు ఎక్కువగా స్టాండ్ను ఉపయోగిస్తుంటారు. వర్షాకాలంలో సెంటర్ స్టాండ్ను వేయడం ఉత్తమం. దీనివల్ల ప్లగ్లోకి నీరు పోయే అవకాశం ఉండదు. ప్లగ్ పరిశీలన. నీరు తేమ చేరితే ప్లగ్కు కావలసిన స్పార్క్ అందక బైక్ స్టార్ట్ అందదు. అలా కాకుండా ప్లగ్ను పొడి వస్త్రంతో తుడిచి బిగిస్తే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్లగ్ పాడైతే వెంటనే చేంజ్ చేస్తే చాలు. ట్యాంక్ సీలింగ్. పెట్రోల్ ట్యాంక్ మూతను సరిగ్గా పెట్టాలి, లేకపోతే సీల్ దెబ్బతిని లోపలి నీరు చేరే ప్రమాదం ఉంది. ఇంధనం నాణ్యత దెబ్బతిని ఇంజిన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. హోల్ కీ. ఇగ్నిషన్ కీ హోల్లో నీరు తేమగా చేరితే కొట్టడం, కీ దెబ్బతిని ఆస్కారం ఉంది. అప్పుడప్పుడు కొద్దిగా గ్రీజు రాస్తే సిస్టమ్ సాఫీగా పనిచేస్తుంది. దీంతో పాటు బ్యాటరీ టెర్మినల్కు తేమ తగలకుండా జాగ్రత్తగా వహించాలి. అలా చేరితే బైక్ స్టార్ట్ కావడానికి సరిపోయినంత పవర్ అందకపో. టైర్ చైన్. బురద, దుమ్ము చైన్ పై చేరి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. చైన్ గట్టిగా అనిపించినా, శబ్దం వచ్చినా లూబ్రికేట్ వేయించాలి. ఇలా చేస్తే పనితీరు మెరుగుపడి మన్నిగ్గా ఉంటుంది. దీంతో పాటు అరిగిపోయిన టైర్లు వెంటనే మార్చుకుంటే మేలు, ఎందుకంటే రోడ్లపై జారే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు బ్రేక్లు, డిస్క్ బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. స్టార్ట్ విషయంలోనూ బైక్ను పార్క్ చేసేటప్పుడు ఎక్కువగా సెంటర్ స్టాండ్లో ఉపయోగిస్తుంటారు. వర్షాకాలం సెంటర్ స్టాండ్ వేయడం చాలా ఉంటుంది. దీనివల్ల ప్లగ్లోకి నీరు పోయే అవకాశం ఉంది. వర్షం పడుతున్నప్పుడు నిదానంగా వేయాలి. రోడ్లపై నీరు చేరి స్పీడ్ బ్రేకర్లు, మలుపులు సరిగ్గా కనిపించవు. నీటికి జారే స్వభావం ఉండడం వల్ల బ్రేకులు వేస్తే టైర్కు నీటికి ఘర్షణ ఏర్పడి బైక్ జారిపోయే కింద పడే ప్రమాదం ఉంది. బయటికి వెళ్ళే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.